మహిమ కలుగునుగాక. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీకు, మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చి ఉన్నారు. అట్లాగనే ఈ ఫిబ్రవరి నెలలో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడై ఉన్న మా దేవా, నీ వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మా ఆత్మీయ యాత్రలో ముందుకు నడిపించి మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు దావీదుని ఎలాగైతే ఆశీర్వాదాలతో ఎదుర్కొని అతని మనోభీష్టము సఫలము చేసి అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించినాడో, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో, మన జీవితాలలో కూడా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోబోతూ ఉన్నాడు. మన ఊహకు మించిన మేలు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మన ఎడల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. విజయోత్సవాలతో మనల్ని ఊరేగించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వసించండి. విశ్వసించిన వాడు కలవరపడరు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. నిజంగా నువ్వు విశ్వసించినట్లయితే దేవుని బట్టి సంతోషించడం నేర్చుకో, దేవుని వాగ్దానం బట్టి సంతోషించడం నేర్చుకో. అప్పుడు నీ దుఃఖము సంతోషముగా మారుతుంది, నీ కన్నీరు నాట్యముగా మారుతుంది. దేవుడు నమ్మతగిన దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పక్షపాతి కాదు. మన చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం దేవుడు మనకి వాగ్దానం చేసినాడు, రెండంతల దీవెన మనకి అనుగ్రహిస్తాను అని. ఈ 2023 వరకు ఏవైతే మన జీవితంలో ఆగిపోయాయో, ఏవైతే మనం కోల్పోయామో, ఏమైతే ప్రయత్నించి పొందలేకపోయామో, ఈ 2024లో సంపూర్ణంగా 12 + 12 24 24 12 అనేది బైబిల్లో మంచి నెంబర్. సంపూర్ణత 7తో పాటు. సో ఒక సంపూర్ణమైన డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ మనము పొందుకోబోతూ ఉన్నాం. విశ్వసించినట్లయితే సంతోషించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడై ఉన్న మా దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకే స్తోత్రం. నువ్వు ఇచ్చిన ప్రతి మాట మా జీవితంలో స్థిరపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అనేకులకి మమ్మల్ని దీవెనకరముగా రక్షణకరముగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.